చెప్పుడు మాటలు, చెప్పుడు కథలు, చెప్పుడు మనుషుల మధ్య కూర్చొని ఉంటే అసలు నీ కుటుంబం ఏంటి, నువ్వేంటి? ఇంకా వీళ్ళు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, ఈ పెద్ద మనుషులకు మనం గుర్తు చేయాల్సినటువంటిది ఏంటి అనంటే, వీళ్ళు ఎవరి గురించి విమర్శిస్తున్నారు సార్? వీళ్ళ సొంత తమ్ముల కూతుల గురించో, అన్నల కూతుల గురించో, సొంత చెల్లెళ్ళనో, లేకపోతే సొంత బిడ్డలనో, వదినలనో వీళ్ళు విమర్శిస్తుంటే, అరే వాళ్ళు నీ కుటుంబ సభ్యులన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఇవాళ నువ్వు వాళ్ళ మీద ఏదైతే ప్రచారం చేస్తున్నావో, రేపొద్దున నీ బిడ్డల పెళ్లిళ్ళకి వచ్చేటప్పటికి వీళ్ళ గురించి నువ్వు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, రేపొద్దున నీ బిడ్డల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో చెప్పమంటావా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది క్వశ్చన్కి ఆన్సర్. ఎలా ఉంటుంది తెలుసా? వీడి నోటి తీట ఎంత బాగా ఇక్కడ బ్లేమ్ చేస్తాడో, కూతుర్ని పెళ్లి చేసి పంపించిన తర్వాత, అత్తగారింటికి పంపించిన తరువాత పొరపాటున ఆ కూతురు ఏదన్నా తప్పు చేసింది అనంటే ఫస్ట్ ఎక్కడికి వస్తుందో చెప్పమంటారా? వికెట్. మీ బాబాయ్ కూతురు కూడా ఇంతే, అవును, మీ నాన్నే చెప్పాడు కాదు అని ఈమెమన్నా సమర్థించుకుంటాను ట్రై చేసింది అనుకోండి, మీ నాన్నే చెప్పాడు, అదిగో దాని పోలికలే వచ్చినాయి, నీ ఖాందాన్ మొత్తం ఇంతే, మీరంతా ఇంతే అని చెప్పి నీ కూతురు కూడా రేపొద్దున దాంట్లో యాడ్ అవ్వకపోతే, ఇది చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ భార్యో, మీ కూతురో, లేకపోతే మీ మనవరాళ్ళో, మీ ఇంట్లో ఉన్న ఆడ సంతతి ఏదో ఒక విధంగా ఇటువంటిది ఫేస్ చేసి, ఆ ఫేస్ చేయడానికి నువ్వు ఈ రోజు ప్రచారం చేసినటువంటి ఆ ప్రచారమే ఊతమవుతుంది.